గా ఉంది. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఒక్కసారి రేవంత్ రెడ్డి నివాసం దగ్గర విజువల్స్ చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మూవ్మెంట్ పెరిగినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కావచ్చు, ఆయన అనుచర వర్గం కావచ్చు, ఆ గణమక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ ఏంటి పరిస్థితి వివరించే ప్రయత్నం చేస్తారా? రైట్, ఎగ్జాక్ట్లీ సచిన్. ఇప్పుడే గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా రేవంత్ నివాసంలో ప్రస్తుతానికి ఆయనతో మాట్లాడారు. ఇప్పటిదాకా కూడా రేవంత్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద గూడెం మైపాల్ రెడ్డి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినట్టే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా డైలమాలో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా గాలి అనిల్ కుమార్ కూడా ఇప్పటి నుంచో ఆయన గతంలో కాంగ్రెస్లో కూడా రేవంత్కు చాలా దగ్గరగా ఉన్నారు. రేవంత్ చాలా కీలక అనుచరుగా కూడా ఉన్నారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు టికెట్ రాకపోవడంతో ఆయన కూడా అలిగి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఫస్ట్ ఆన్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. మీకు ముందే చెప్పాం, ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు అదే విషయాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది. గూడెం మహిపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ కూడా ఆర్టీవీ మీకు ముందే చెప్పింది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడి ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ఆయన రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ఇటు మంత్రులు పొంగులేటి, అలాగే దామోదర రాజనరసింహ మీరు చూడొచ్చు, నీలం మధుని మీరు చూస్తున్నారు, జగ్గారెడ్డిని మీరు చూస్తున్నారు, అలాగే గాలి అనిల్ కుమార్ కి సంబంధించి కూడా ఆయన కూడా పార్టీ ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ లోకి వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కారు దిగేశారు, హస్తం గూడికి చేరుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. ఎస్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది. మేము మీకు ఎప్పుడో చెప్పాం, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం ముందుచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కొద్దిసేపటి క్రితం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఫస్ట్ వికెట్, అవును ఫస్ట్ వికెట్. ఏంటి ఫస్ట్ వికెట్ అంటున్నారు అనుకుంటున్నారు కదా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఫస్ట్ వికెట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దాదాపుగా ప్రతి జిల్లా నుంచి ఎక్సెప్ట్ ఆదిలాబాద్కి సంబంధించి ఇటు నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీ మారిపోయారు. ఉమ్మడి జిల్లాల గురించి ప్రస్తావిస్తే కనుక, అలాగే కరీంనగర్ నుంచి చూసుకుంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆయన పార్టీ మారిన సిచ్యువేషన్. ఇప్పుడు మెదక్కి సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి ఫస్ట్ వికెట్ అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన మొదటి ఎమ్మెల్యే అనే చెప్పుకోవాలి. ఇక దాంతోపాటు రంగారెడ్డికి సంబంధించి ఇద్దరు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇక హైదరాబాద్ నుంచి ఇన్ఫాక్ట్ ఒకరు అంటే హైదరాబాద్ నుంచి దారం నాగేందర్, అలాగే మహబూబ్ నగర్ నుంచి ఒకరు, నల్గొండ నుంచి ఇంకా చేరికలు. ఇన్ఫాక్ట్ నల్గొండకి సంబంధించి అక్కడ కేవలం ఒక సీటు మాత్రమే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక సీటు మాత్రమే సాధించింది అక్కడ. అలాగే వరంగల్కి సంబంధించి కడియం శ్రీహరి ఆయన పార్టీ మారిన సిచ్యువేషన్. ఖమ్మానికి సంబంధించి తెల్లం వెంకట్రావు ఆయన పార్టీ మారడంతో పూర్తిగా అది హస్తగతమైందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెదక్ జిల్లాకు సంబంధించి అక్కడ మంత్రిగా ఉన్నారు దామోదర రాజనరసింహ. ఆయనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనతో పాటు ఇటు జగ్గారెడ్డి కూడా మీరు విజువల్స్లో చూడొచ్చు. మెదక్కి సంబంధించి తన గొంతును వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆయన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు ఒక్కసారి విజువల్స్ మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటు రేవంత్ రెడ్డి సమక్షంలో గూడెం మహిపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో చేరిపోయారు ఆయన. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాలువా కప్పి సన్మానం కూడా చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఎస్, గులాబీ కండువా తీసేశారు, అలాగే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్దాస్ అక్కడ రేవంత్ రెడ్డి నివాసం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది? ముఖ్యంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఏమంటున్నారు? ఎందుకు చేరాల్సి వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం ఉంది అక్కడ. రైట్, ఎగ్జాక్ట్లీ సచిన్. మనం విజువల్స్ లో చూస్తున్నాం.